రామ్టాక్కి తిరిగి స్వాగతం. దావోస్ సమ్మిట్ 2026 ముగిసింది. అందరూ తిరుగుబాట పట్టారు, వచ్చేశారు భారత్కి. ఇప్పుడు మనం సమీక్షించుకుందాం. ఏంటి అసలు ఇది? ఈ సమ్మిట్ కోర్స్ సమ్మిట్ ఏమైపోయిందంటే ఈసారి ట్రంప్ రావటంతో అది హైలైట్ అయ్యింది. పెట్టుబడుల వేదికల్లా కూడా రాజకీయ వేదికగా మారిపోయింది. దాన్ని పక్కన పెడదాం కొద్దిసేపు. మనకు దగ్గర నుంచి మరి కేంద్రం తరఫున అశ్విని వైష్ణవ్ వెళ్ళాడు, రామ్మోహన్ నాయుడు వెళ్ళాడు, ఇంకా చాలామంది వెళ్ళారు. రాష్ట్రాల తరఫున 10 మంది రాష్ట్రాల ప్రతినిధులు వెళ్ళారు. ఎక్కువ మంది ముఖ్యమంత్రులు, 10 మంది. ఏంటి ఆ 10 రాష్ట్రాలు కూడా ఒక్కసారి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. దక్షిణాది నుంచి మన 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ కూడా అటెండ్ అయింది. విశేషం ఏంటంటే ఆ అసలు పారిశ్రామిక రాష్ట్రమైన తమిళనాడు నుంచి ఎవరు రాలేదు. మేబీ ఎన్నికల దీంతో వాళ్ళు బిజీగా ఉన్నారని తెలియదు నాకు. తమిళనాడు తప్పితే అందరు అటెండ్ అయ్యారు. ఇక పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్ సహజంగా అటెండ్ అవుతాయి ఎప్పుడు కూడా. ఉత్తరా నుంచి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ వెళ్ళలేదు, కానీ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా వెళ్ళాడు. మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ వెళ్ళాడు. తూర్పు నుంచి మొట్టమొదటిసారి జార్ఖండ్ వెళ్ళింది. అదే కాదు, విశేషం ఏంటంటే ఈశాన్య భారతం నుంచి మొట్టమొదటిసారి అస్సాం వెళ్ళింది. అంటే మొత్తం ఈ 10 రాష్ట్రాలు నేను చెప్పింది. ఈ 10 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు మొదటిసారి వచ్చినాయి, అస్సాం అండ్ జార్ఖండ్. ఆబ్సెంట్ అయిన వాటిలో చూసుకుంటే పెద్ద రాష్ట్రాలు కనీసం తమిళనాడు, పశ్చిమ బెంగాల్. ఎందుకంటే మరి ఆవిడకి అసలు పారిశ్రామికవేత్తలంటే మరి అసహ్యమేమో నాకు తెలియదు. సరే, న్యాచురల్గా బీహార్ ఇప్పటికైనా సరే రియలైజ్ కావాలి, అది కావట్లేదు. అంటే మొత్తం మీద ఏంటంటే ఒకనాటికి ఇప్పుడు తేడా ఏంటంటే దావోస్ సమ్మిట్ ప్రాధాన్యత రాష్ట్రాలు గుర్తిస్తూ ఉన్నాయి. అందుకనే సంఖ్య పెరుగుతూ ఉంది. అసలు దావోస్ సమ్మిట్ ప్రాధాన్యతని మనకి చెప్పింది మొదటగా చంద్రబాబు నాయుడు. 90ల నుంచి ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా దావోస్కు వెళ్తూనే వచ్చాడు. మిస్ కాడు ఎప్పుడు కూడా. చాలా అంత ముందు చూపుతోటి ఆ రోజే చంద్రబాబు నాయుడు ఆలోచించాడు. ఇవాళ ప్రతి వాళ్ళు పరిగెత్తున్నారు. ఇది ఏమిటి అసలు దావోస్ సమ్మిట్? ఇది కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకు దావోస్ సమ్మిట్కి వెళ్ళాలి? నంబర్ 1, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులందరూ, ప్రపంచాధినేతలు అక్కడ సమావేశం అవుతారు. కొత్త కొత్త ఆలోచనలు ఏంటో ప్రతి వాళ్ళకి తెలుస్తాయి అక్కడ. అంటే న్యూ ట్రెండ్స్, న్యూ ఆలోచనలు ఏంటనేది తెలుసుకోవటానికి అదొక వేదిక. నంబర్ 1. రెండోది, కొత్తగా మీకు వెళ్ళినటువంటి వాళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఉండే 2-3 రోజుల్లో మొత్తం ప్రపంచ పెట్టుబడిదారులు ఒకసారే తెలియరు. అది రెగ్యులర్గా ఆ పరిచయాలు ఏర్పడటం అనేది ముందు అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ అవుతారు. ఈరోజేమో వీళ్ళు సంతకం పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, కానీ ఆ పరిచయాలే రేపొద్దున ఉపయోగపడే అవకాశం ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాడు. మూడోది ఎంఓయూలు. ఆ వేదిక మీదే ఎంఓయూలు సంతకం పెట్టడం. అంటే అక్కడికక్కడ ఏం పెట్టుబడులు రావడానికి ఇష్టపడుతున్నారని ఇది డైరెక్ట్. ఇది అప్పటికప్పుడు మన ఫలితం తెలుస్తుంది. పై 2 కూడా పొటెన్షియల్గా ఉపయోగపడుతుంది. అది ఈ 3 కారణాలతోటి దావోస్ వేదికకి వెళ్తారు. అయితే నా పాయింట్ ఏంటంటే, అందుకనే అంటుంది నేను, ఎంఓయూలు ఒకవేళ రాకపోయినా, పెట్టుబడులు ఆ వేదిక మీద వెళ్ళిన వాళ్ళందరికీ రాకపోయినా, పర్యటన మాత్రం వృధా కాదు.
అది మర్చిపోతున్నారు. చంద్రబాబు నాయుడు దాన్ని ఎప్పుడు మొదటి నుంచి అది చెప్తా వచ్చాడు, అలా చేసుకుంటూ వచ్చాడు. అది ముందు ముందు వాళ్ళకు ఉపయోగపడుతుంది పొటెన్షియల్గా. దీనికి మరి కేంద్రం చాలా సమన్వయంతో చేస్తూ ఉంది. అక్కడ సింగిల్ విండో సిస్టంలో చేశారట మొత్తం కూడా. ఇది దావోస్ సంబంధించి. ఇప్పుడు అసలు టాపిక్ వద్దాం. మరి ఈ నేపథ్యంలో 10 రాష్ట్రాలు వెళ్ళినాయి కదా, ఎవరు విన్నర్? పొటెన్షియల్ విన్నర్ అనేది ఇప్పుడు తెలియదు, అది 3-4 నెలలు పోయిన తర్వాత కానీ తెలియదు. విన్నర్ ఎవరు? వాళ్ళు అందరు వెళ్ళారు. ఎక్కువ ఎంఓఈలు, ఎక్కువ పెట్టుబడులు ఏ రాష్ట్రం ఆకర్షించగలిగింది? ఇది అందరి మనసులు ఎవరికో వాళ్ళు ఏంటంటే వచ్చేసేసి మేము అన్ని చేసాం ఇన్ని చేసామని ప్రతి రాష్ట్రం వాళ్ళ వర్నాకులర్ మీడియాలో చెప్పుకుంటుంది. అది కాదు కదా. 10 రాష్ట్రాలు వెళ్ళినప్పుడు 10 రాష్ట్రాలు ఎలా వచ్చింది పర్ఫార్మెన్స్, అది ఇంపార్టెంట్. అలా చూసుకున్నప్పుడు అన్నిటికన్నా ఎక్కువ పెట్టుబడుల్ని ఆకర్షించినటువంటి రాష్ట్రం, సర్ప్రైజ్ ఏం లేదు, ఇప్పటికే దేశం మొత్తం మీద జీడిపి ఎక్కువ ఏ రాష్ట్రం ఉందో అదే రాష్ట్రం పెట్టుబడుల్ని ఆకర్షించింది. అదేది? మహారాష్ట్ర. దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంత బిజీగా ఉండి కూడా మిస్ కాలేదు. ఫడ్నవీస్కి ఒక ఇదేంటంటే అందరూ చెప్పేది ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటంలో దిట్టని. మళ్ళా ప్రూవ్ అయింది అది. ఎన్ని చేశాడు తెలుసా? 30 లక్షల కోట్లకి ఎంఓయూలు చేసుకున్నాడు. ఒక్క 2-3 రోజుల్లో జరిగిన దావోస్ మీటింగ్లో 30 లక్షల కోట్లకి. దాదాపుగా అందులోనట 83% ఎఫ్డిఐలు, విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు. దాదాపు 18 దేశాల నుంచి వస్తున్నాయట. 40 లక్షల ఉద్యోగాల కల్పనట. అఫ్కోర్స్ ఆ వివరాలన్నీ నా దగ్గర లేవు, కానీ మేజర్ డీల్స్ చూసుకుంటే సౌదీ అరేబియా నుంచి ఒక ఎస్బీజీ గ్రూప్ అనేది లాజిస్టిక్స్లో 20 బిలియన్స్ పెడతా ఉంది. $20 బిలియన్. అట్లానే జపాన్ నుంచి సుమిటోమో అనే కంపెనీ $8 బిలియన్ పెడతా ఉంది. మొత్తం కలిపి 30 లక్షల కోట్ల రూపాయలు. అతిపెద్ద అచీవ్మెంట్ ఇది. అఫ్కోర్స్ అక్కడ ప్రసారం ఇంకొకటి కూడా చేస్తూ ఉన్నాడు దేవేంద్ర ఫడ్నవీస్. లాస్ట్ సమ్మిట్లో ఇన్నోవేషన్ సిటీని అనౌన్స్ చేశాడు. ఇప్పటికి ఇంకా పూర్తిగా గ్రౌండింగ్ కాలేదు అది. ఇటీవలే టాటా తోటి సంప్రదింపులు ఫలప్రదమయ్యాయట. 1,00,000 కోట్లు టాటా పెట్టడానికి ఒప్పుకుంది. వాళ్ళ కొలాబరేషన్ తోటి ఇన్నోవేషన్ సిటీ చేస్తున్నారు. ఈసారి సమ్మిట్లో ఆయన అనౌన్స్ చేసింది ఏంటంటే రాయగఢ్ పెన్ గ్రోత్ సెంటర్. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దాదాపు ఒక 15-20 కిలోమీటర్లలోనే ఈ రాయగఢ్ పెన్ గ్రోత్ సెంటర్, ఇంకొక బిజినెస్ డిస్ట్రిక్ట్ని స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఏంటంటే 30 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగింది. రెండోది ఏంటయ్యా? రెండోది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. ముఖ్యమంత్రి వెళ్ళలేదు, ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా వెళ్ళాడు. వాళ్ళు ఇచ్చిన ప్రకటన ప్రకారంగా 6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారట. చాలా తేడా ఉంది మహారాష్ట్రకి వీళ్ళకి. మేజర్ ఏంటి వీళ్ళ దీంట్లో అంటే మన తెలుగు వాళ్ళదే. ఏదనంటే ఏఎం గ్రీన్, ఇటీవలే కాకినాడలో ఏఎం హైడ్రోజన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అనిల్ చలమల శెట్టి, మహేష్ కొల్లి. ఇది ఇక్కడట గ్రేటర్ నోయిడాలో 1 గెగావాట్ ఏఐ హబ్ డేటా సెంటర్ అనుకోండి. $25 బిలియన్ అట. $25 బిలియన్, 2,25,000 కోట్లు. యూపీలో ఇది పెట్టడానికి ఇది మేజర్. ఇంకా మొత్తం కలిపి 6 లక్షల కోట్లట. ఈ రెండే ప్రధానం కనపడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలు చూసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రకటన అయితే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇచ్చినట్లేదు. వాళ్ళు చెప్పుకోవడం 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని. వివరాలు మన దగ్గర లేవు. వివరాలు ఉన్నదల్లా ఆర్ఎంజెడ్ కార్పొరేషన్. వాళ్ళు మాత్రం $10 బిలియన్ పెట్టడానికి ఒప్పుకున్నట్టుగా ఎంఓయూ సంతకం పెట్టినట్టుగా తెలిసింది.
వాళ్ళు ఒక జీసీసీ పెడుతున్నారు, ఓ డేటా సెంటర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రాయలసీమలో 1000 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ కడుతున్నారు. అట్లనే ఈ బ్రూక్ ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్, నాకు తెలిసి ఇది కొత్తది కాదు, అదివరకే వాళ్ళు ప్రామిస్ చేశారు. అది తిరిగి మళ్ళీ వాళ్ళు రీఅష్యూరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 2.5 లక్షల కోట్లు అనేది వేగ్గా ఉంది తప్పితే వివరాలు అయితే లేవు. నిజమా కాదా అంటే నాకు తెలియదు. వాళ్ళు ఇచ్చిన ప్రకటన అది. తెలంగాణ వచ్చి 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించబడిందట. రష్మీ గ్రూపు స్టీల్ ఫ్యాక్టరీ 12,500 కోట్లతో పెడుతుందట. అట్లానే యూపీసీ రెన్యూవబుల్స్ అండ్ వోల్ట్ డేటా సెంటర్ ఒకటి 5,000 కోట్లు. అట్లానే బ్యూటీ కంపెనీ మీకు అందరికీ లోరెల్ మీకు తెలుసు కదా అందరికీ, వాళ్ళు ఇక్కడ జీసీసీ పెడతారట హైదరాబాద్లో. ఇట్లా మొత్తం 30,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వాళ్ళు ప్రకటించుకున్నారు. కరెక్ట్గా ఏంటనేది, ఎందుకనంటే పూర్తి వివరాలు లేకుండా మనం చెప్పలేం. అందుకనే మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నప్పుడు మహారాష్ట్ర ఈజ్ ద విన్నర్ ఆఫ్ 2026 దావోస్ సమ్మిట్ యాజ్ ఫర్ యాజ్ ఇండియా ఈజ్ కన్సర్న్. పొటెన్షియల్ విన్నర్ ఉంటే ఉండొచ్చు, ముందు కొంతమంది పెట్టుబడులు రావచ్చు ఆ పరిచయాలతోటి. కానీ ఇవాళ వరకు మాత్రం మహారాష్ట్ర ఎవరికి అందనంత దూరంలో పెట్టుబడులు వచ్చినాయి. ఇక నేను ఆంధ్ర వరకు చూసుకునేటట్టయితే ఒక విధంగా ఇది ఫాలోఅప్కి ఉపయోగపడింది. అక్కడే ఆర్సెల్ మిట్టల్ కలిశాడు, ఆయనతో కలిసి ఫిబ్రవరి 15 లోపల మీరు అన్ని ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు వచ్చి శంకుస్థాపన చేసుకోమని చెప్పారు. టాటా చంద్రశేఖరన్ కలిశాడు. ఇలా మిగతా వాళ్ళందరినీ కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఫాలోఅప్ కూడా ఈ వేదిక ఉపయోగపడింది. మొత్తం మీద ఏంటి అంటే దావోస్ సమ్మిట్ అనేది రోజు రోజుకి దీని ప్రాధాన్యతని భారతీయ రాష్ట్రాలు గుర్తిస్తున్నాయి. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.